ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారో తెలుసుకోవాలందా? అయితే వీడియో మీకోసమే చివరి వరకు చూడండి. ఎవరి దగ్గర గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉందంటే మామూలు ర్యాగింగ్ కాదు, ఒక రేంజ్ లో ర్యాగింగ్ గురయ్యారు. ఎవరి చేతిలో అంటే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అని ఆడారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ మొత్తం కూడా ఉన్నది ఎవరంటే బచ్చా గ్యాంగ్ మాత్రమే. ఆ బచ్చా గ్యాంగ్ అందరు కూడా ఈ సీనియర్ మోస్ట్ గ్యాంగ్ అందరినీ గట్టిగా తుక్కు కొట్టి ర్యాగింగ్ చేసి పడేశారు అనమాట. సో రెండు గాయపడ్డ సింహాలు వీళ్ళిద్దరు కూడా, అది కూడా సీనియర్స్. జూనియర్స్ చేతిలో ర్యాగింగ్ గురైన సీనియర్స్ మొత్తానికి దెబ్బతిన్న సింహాలు. వీళ్ళ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది, పిచ్ ఎలా ఉంది, ఎవరి దగ్గర మంచి బౌలింగ్ ఉంది, ఎవరి దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది, వాటన్నిటి గురించి క్లియర్ కట్గా మీ అందరికీ అరటిపండు తొక్క ఒలిచి ఇచ్చినట్టు ఇస్తాను కాబట్టి పూర్తిగా చూడండి, ఓకేనా? సో డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్, 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. సో వీళ్ళిద్దరి మధ్య రేపు మన వాంకడే స్టేడియంలో ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది అనమాట. మరి ఎవరు గెలుస్తారు, గెలుపు ఎవరిని వరిస్తుంది? ఒకసారి ప్రస్తుతం ఉన్న ఫామ్ ఎలా ఉందంటే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు లాస్ట్ టైం 200+ రన్ చేశాడు మొత్తానికి అయితే రాజస్థాన్ రాయల్స్ మీద. గత మ్యాచ్లో 201 రన్ చేసినా కూడా ఘోర పరాజయం. ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటే ముంబై ఇండియన్స్ కూడా అలాంటి పరిస్థితే ఉందన్నమాట. నేను ఎవరికి చెప్పుకున్న బాధ అన్నట్టు 11 ఓవర్లకి జస్ట్ 123 రన్స్ మాత్రం చేశారు. అది కూడా 9 వికెట్స్ కోల్పోయారు. గత మ్యాచ్లో కేవలం 123 రన్స్కే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం పాలయ్యారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పగోలిందనమాట. సో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క వీళ్ళైతే కనీసం మన ఆర్సీబీ అయితే కనీసం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లనే గెలిచారు. వీళ్ళు అలా కూడా కాదు, ఒక్క మ్యాచ్ గెలిచారు, ఆ తర్వాత అన్ని కూడా గాలికి వదిలేస్తూ ఉన్నారనమాట. సో ఒక్కసారి ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే గత చరిత్ర ఏం చెప్తుంది? ఓవరాల్ మ్యాచ్లు చూస్తే 34 మ్యాచెస్ జరిగాయి అనమాట. ముంబైకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. 19 మ్యాచెస్ ముంబై గెలిచింది అండ్ జస్ట్ 15 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచిందనమాట. ఎక్కువ ఏం లేదు, ఒక 4 మ్యాచ్లు తేడా. బట్ స్టిల్ ఎడ్జ్ పరంగా చూసుకుంటే, డామినేషన్ పరంగా చూసుకుంటే ముంబైకే ఎక్కువ ఉందన్నమాట. సో రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ పరాజయంతో వారి విన్నింగ్ మొమెంటం కొంచెం దెబ్బతింది. ముంబై కూడా బ్యాటింగ్ వైఫల్యంతో సతమతం అవుతుంది. సైకలాజికల్ ఫైట్కి ఇది ఒక కరెక్ట్ టైం. సో నెక్స్ట్ ఒకసారి వాంకడే స్టేడియం గురించి మాట్లాడుకుందాం. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అలవాటే ఉంది. బట్ మళ్ళొకసారి మాట్లాడుకుందాం. పిచ్ పరంగా చూసుకుంటే ఫ్లాట్ వికెట్, పేసర్లకు ఆరంభంలో మంచి బౌన్స్ కొంచెం లభించిన మిడిల్ ఓవర్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బ్యాటర్లు రెచ్చిపోతారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాతావరణం, వర్షం పడే అవకాశం అయితే ఇప్పుడైతే లేదంటున్నారు స్వామి. మరి రేపు ఏమైనా మ్యాజిక్లు జరుగుతాయా, లేకపోతే వరుణుడు ఏమైనా వచ్చేస్తాడా అనేది మనకు తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే వర్షం లేదు. సో మ్యాచ్ అయితే జరుగుతుంది. బౌండరీలు చూసుకుంటే చిన్న బౌండరీ అంటే తెలిసిందే కదా, గట్టిగా 4లు 6లు కొట్టాల్సిందే. డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే రాత్రి వేళ మంచి డ్యూ ప్రభావం ఉంటుంది కాబట్టి బాలర్లకు కొంచెం నరకం ఉంటుంది. బాల్ గ్రిప్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఏ జట్ అయినా సరే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా, అందరూ చేజింగ్కే ఇష్టపడుతున్నారు. ఆఖరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్లో కూడా చేజింగ్కే వాళ్ళు ఇష్టపడ్డారు, టాస్ గెలిచినా కూడా. సో బ్యాటింగ్కి అనుకూలిస్తుందన్నా కూడా చేజింగ్ వైపే ఎక్కువ వెళ్తున్నారు. సో ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఆర్సీబీ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఎలా ఉంది? రజత్ పాటిదార్ ప్రస్తుతానికి 200 స్ట్రైక్ రేట్తో మంచి మెయింటైన్ చేస్తున్నాడు. కెప్టెన్షిప్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. స్పీడోమీటర్లు చూసుకుంటే 200 దాకా వెళ్తుంది అతని స్ట్రైక్ రేట్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లు కలిపి. అండ్ టిమ్ డేవిడ్ సంగతి చూసుకుంటే మంచి ఫినిషర్. సిఎస్కే పై 25 బాల్స్ నుండి 70 రన్స్ నాట్అవుట్గా చేసి అద్భుతం సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ 280 మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఇతను కొంచెం మైండ్లో పెట్టుకోండి. అండ్ విరాట్ కోహ్లీ స్టేబుల్గా ఆడుతున్నాడు ప్రస్తుతానికి, పర్లేదు. నేనైతే బాగా ఆడతాను, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నా స్ట్రైక్ రేట్ అయితే మినిమం 180 మెయింటైన్ చేస్తున్నాడు. ఆ పైన కూడా ఆడడానికి నేను రెడీగా ఉన్నాను, నా రోజు వస్తే అన్నట్టుగా ఉన్నాడు అనమాట. సో ఎప్పటిలాగే మంచి స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తున్నాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. విరాట్ కోహ్లీ మ్యాచ్ చూడడానికే చాలా మంది జనాలు వస్తూ ఉంటారనమాట. ఈవెన్ దో ఆపోజిట్ టీమ్ ఫ్యాన్స్ కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఆడాలనే కోరుకుంటారు. ఆర్సీబీ బౌలింగ్ ఆర్సెనల్ చూసుకుంటే పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నది ప్రస్తుతానికి ఎవరు అంటే జాకబ్ డఫీ. 5 వికెట్లు తీసాడనమాట. వికెట్లు చూస్తే 5 తీసాడు, ఎకానమీ చూస్తే 10 మెయింటైన్ చేస్తున్నాడు. పర్లేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో టాప్లోనే ఉన్నాడనమాట. నెక్స్ట్ కృణాల్ పాండ్యా కీలకమైన సమయంలో వికెట్ తీస్తూ ఆల్రౌండర్ ప్రదర్శన కూడా చేస్తూ ఉన్నాడు. కృణాల్ పాండ్యా ఇప్పటి వరకు 4 వికెట్లు తీశాడు, ఎకానమీ 7.50. అదేంటో స్పిన్ బౌలింగ్ అంటున్నాడు, ఫాస్ట్ బౌలింగ్తో పాటు స్పిన్ చేస్తున్నాడు, వెరైటీలు చేస్తున్నాడు. మొత్తానికి అయితే చాలా కోపం మీద కసిగా ఆడుతున్నాడు. సుయాష్ శర్మ స్పిన్తోని మొత్తానికి అయితే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడానికి రెడీగా ఉన్నాడనమాట. ఎకానమీ 7 మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా వికెట్లు ఇంకొంచెం బాగా తీయాల్సిన టైం ఉందన్నమాట. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, అభినందన్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు అనమాట. సో అభినందన్ సింగ్ చూసుకుంటే ఎకానమీ కూడా ఆల్మోస్ట్ 10.2 ఉంది. సో అభినందన్ సింగ్ కొంచెం బాగా ఆడాలి, వికెట్లు కూడా తీయాలి. సరే నెట్ రన్ ఎలాగో ఎకానమీ అనేది కొంచెం పైకే వెళ్తూ ఉంది, ఎందుకంటే ఇట్స్ బ్యాటింగ్ పిచ్ అందరం చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ముంబై బ్యాటింగ్ రెసిస్టెన్స్ ఎలా ఉందని చూస్తే
రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లు కలిపి 118 రన్ చేశాడు ఈ సీజన్లో. స్ట్రైక్ రేట్ 161 మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ముంబై తరపున అత్యధిక పరుగులు ఎవరి మీద చేశాడంటే ఢిల్లీ మీద 78 బెస్ట్ చేశాడు. కానీ గత మ్యాచ్లో 83కి పడిపోయింది స్ట్రైక్ రేట్. బాగా ఆడలేకపోతున్నాడు. సో మళ్ళీ ఒకసారి ఆ ఫిట్నెస్ చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ ర్యాన్ రెకెల్టన్ గురించి కూడా మాట్లాడుకుంటే ఓపెనర్గా మంచి సహకారం ఢిల్లీపై ఇప్పటి వరకు 162 స్ట్రైక్ రేట్తో 81 రన్స్ చేశాడనమాట. పర్లేదు, సత్తా చాటడానికి నేను కూడా రెడీగా ఉన్నాడు. స్ట్రైక్ రేట్ మీద కొంచెం వర్కౌట్ చేయాలి. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం స్ట్రైక్ రేట్ మీద వర్కౌట్ చేయాలి. అలా అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఈసారి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ దంచుకుంటాను రెడీగా ఉన్నాడు. ఎందుకంటే పిచ్ అనేది మిడిల్ ఓవర్స్లో కొంచెం మారుతుంది. ఒకవేళ ఆ టైంకి కనుక సూర్యకుమార్ యాదవ్ వస్తే తప్పకుండా ఆడతాడు. కానీ గత మ్యాచ్ల్లో తక్కువ స్కోర్కే అవుట్ అవుతూ ఉన్నాడనమాట. కొంచెం దాని మీద అతను వర్కౌట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ డేంజరస్ వార్నింగ్ బెల్స్ ఏంటంటే గత మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూడడం వల్ల కొంచెం ఇప్పుడు వీళ్ళ మీద కొంచెం డౌట్ అనేది వచ్చింది. కానీ దట్స్ ఓకే. ఒక మ్యాచ్లో బాగా ఆడతారు, ఒక మ్యాచ్లో బాగా ఆడరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్కే మ్యాచ్ తీసుకోండి. సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగింది. మొత్తానికి అయితే వీళ్ళు లైన్లోకి వచ్చారు, మ్యాచ్ని కూడా గెలిచేశారు. సో సిఎస్కే ఒకవేళ మళ్ళీ ఫామ్లోకి వచ్చిందంటే తప్పకుండా ముంబై రాదా చెప్పండి. సో ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి నేను ఆర్సీబీకి వ్యతిరేకం కాదు, జస్ట్ చెప్తున్నాను. అండ్ ముంబై బౌలింగ్స్ గురించి మాట్లాడుకుంటే బుమ్రా ఫ్యాక్టర్. ఇలాంటి ఒక బౌలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. మొత్తానికి ఇలాంటి ఒక జనరేషన్లో మళ్ళీ ఇలాంటి ఒక బౌలర్ని చూస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఎకానమీ చూస్తే 6.25 ఉంది. వికెట్ రెండే తీసినా కూడా మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. నేను చెప్పాలంటే వికెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి డెత్ ఓవర్లో చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ అనుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే మధ్యలో ఒకవేళ వీళ్ళు కనుక చేసింగ్కి కనుక వేరే వాళ్ళు ఆపోజిట్ టీం దిగితే వాళ్ళని కట్టడి చేయడానికి, మొత్తానికి వాళ్ళ మీద ప్రెషర్ని పెంచడానికి, డాట్ బాల్స్ ఎక్కువ వేసి వాళ్ళని అవుట్ చేయడానికి కూడా రెడీగా ఉంటాడు మొత్తానికి. బట్ ఇంకొక పక్క ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏంటి, బకెట్లకి హోల్స్ పడిపోయిందనమాట. అంటే రన్స్ ఎక్కువ ప్రవాహం జరుగుతుంది. హార్దిక్ పాండ్యా ఎకానమీ 12 ఉందన్నమాట, 0 వికెట్స్. అండ్ షార్దుల్ ఠాకూర్ కూడా ఎకానమీ 11.42 ఉంది, 3 వికెట్స్ కోల్పోయాడు. అండ్ అల్లాహ్ గజన్ఫర్ కూడా ఎకానమీ చూస్తే 10.50 ఉంది, 2 వికెట్లు మాత్రమే తీశాడు. అండ్ షార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. సో వీళ్ళిద్దరు వికెట్లు తీస్తున్నప్పుడు కూడా ఎకానమీ అనేది కొంచెం బాగా హైలో వెళ్తుంది. కాబట్టి వీళ్ళ ఎకానమీ కంట్రోల్ చేసుకుంటేనే ఆపోజిట్ టీం అనేది 200 స్కోర్ చేయకుండా ఉంటుంది. లేకపోతే 200+ అనేది మళ్ళీ పక్కా అయిపోతుంది. అండ్ అల్టిమేట్ ఫేస్ ఆఫ్స్ ఎవరి మధ్య జరగబోతుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. విరాట్ కోహ్లీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. సో మ్యాచ్కి ఇదే హైలైట్. సో వీళ్ళిద్దరు కలిసి ఒకరు టాప్ బ్యాట్స్మెన్, ఒక టాప్ బౌలర్, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి రసవత్తరమైన పోరు జరిగితే చూడాలని అందరికీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోహిత్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. సో రోహిత్ శర్మ గత మ్యాచ్లో విఫలమయ్యాడు. మరి భూవి తన స్వింగ్ తోని పవర్ ప్లేలో రోహిత్ శర్మని ఇబ్బంది పెడతాడా లేదా అనేది కూడా చూడాలి. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి రసవత్తరమైన పోరు జరగబోతుంది అనమాట. అండ్ ఇంకో పక్క రజత్ పటిదార్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. మిడిల్ ఓవర్లో దూడుగానే ఆడే ఆ పటిదార్ను పాండ్యా ఎలా నిర్వహిస్తాడు, కెప్టెన్ల మధ్య ఒక మంచి ఆసక్తికరమైన పోరు జరగబోతుంది. సో అది ఎలా జరగబోతుంది అనేది మనం ఆన్ స్క్రీన్లోనే రేపు మ్యాచ్లో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఎనీహౌ ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ వార్నింగ్ సైన్ చూసుకుంటే గేమ్ చేంజర్స్ అండ్ డేంజర్ ప్లేయర్స్ ఎవరున్నారంటే సూర్యకుమార్ యాదవ్, రూదర్ఫోర్డ్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ లైన్లోకి వస్తే మిడిల్ ఓవర్స్లో వాంకడే గ్రౌండ్ అతనికి సరిపోడు. మొత్తానికైతే మంచి హార్డ్ హీటింగ్ చేస్తాడు, 360 డిగ్రీస్లో ఆడడానికి రెడీగా ఉన్నాడు. రూదర్ఫోర్డ్ కూడా మంచి ఫామ్ మీదకి వస్తే మంచి లైక్ ఆల్రౌండర్ ప్రతిభ చూపించడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా. ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫామ్స్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ ఇంకా బౌలింగ్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. సో వాళ్ళిద్దరు మళ్ళీ లైక్ ఫామ్లోకి రావాలి. హార్దిక్ పాండ్యా ఓవరాల్గా ఆల్రౌండర్ ప్రతిభను చూపించాలి. అండ్ ఒకసారి గేమ్ చేంజర్స్ అండ్ డేంజరస్ ప్లేయర్స్ ఫర్ ఆర్సీబీ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి. వెంకటేష్ అయ్యర్ ఈసారి ఎందుకో బాగా ఆడే అవకాశం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. మంచి పట్టు మీద ఉన్నాడు. లాస్ట్ టైం కూడా మ్యాచ్ బాగానే ఆడాడు. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడుకోవాలి. గత మ్యాచ్లో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. మరి ఆ మంచి ఆరంభం ఇవ్వడం ఎంతో ముఖ్యం. మరి అది చేస్తాడా లేదా అనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. అండ్ టాక్టికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలం వచ్చేసి సాలిడ్ టాప్ ఆర్డర్ ఉంది. మంచి పటిదార్, కోహ్లీ, డేవిడ్ లాంటి అద్భుతమైన స్ట్రైక్ రేట్స్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. బలహీనత వచ్చేసి బౌలింగ్లో కొంచెం స్టెబిలిటీ లేదు. అభినందన్ లాంటి వారు భారీగా పరుగులు ఇస్తూ ఉన్నారు. దాని గురించి కొంచెం మాట్లాడుకోవాలి, దాని గురించి వాళ్ళు కొంచెం సెట్ చేసుకోవాలి. అండ్ ముంబై ఇండియన్స్ సంగతి చూసుకుంటే లోయర్ ఆర్డర్ హీటింగ్ బాగానే ఉన్నారు. రూదర్ఫోర్డ్ ఇంకా బుమ్రా పదునైన బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అండ్ బలహీనత చూసుకుంటే మాత్రం టాప్ ఆర్డర్ వైఫల్యం, ఇంకా బౌలర్ల భారీ ఎకానమీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 20+ ఎకానమీతోని వీళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి బాబు మరీ అంత అంటే టూ మచ్ అది. T20లో 20+లోని లైక్ రన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓవర్కి మీరు 20+ రన్స్ ప్రతి ఓవర్కి ఇస్తే మాత్రం అది చాలా కష్టం. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఆర్సీబీకి గెలవడానికి 52% ఉంది. అండ్ ముంబై గెలవడానికి 48% ఉందన్నమాట. ఎందుకంటే బ్యాటింగ్ బలంగా ఉండడం వల్ల కొంచెం 52% వీళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది. బట్ చూస్తే ముంబైకి కొంచెం గత మ్యాచ్లో ఎలా అయితే వీళ్ళు ఓడిపోయారో దాని ప్రకారం చూస్తే వీళ్ళు కొంచెం వెనకబడిపోయారు అనమాట.
సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ టాస్ అనేది చాలా కీ ఫ్యాక్టర్ మళ్ళొకసారి కాబోతుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ చేసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ 70% గెలిచే అవకాశం వారికే ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. అండ్ ముంబై బౌలింగ్ లైనప్ గత మ్యాచ్‌తో తేలిపోయింది కాబట్టి అటు ఆర్‌సీబీ బౌలింగ్ కూడా భారీగా పరుగులిస్తుంది. కాబట్టి రేపు ఎవరు తక్కువ తప్పులు చేస్తే వారికే విజయం. అండ్ నా అంచనా ప్రకారం అయితే ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ అండ్ ముంబైకి లైక్ ముంబై పైన పై చేయి చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మరి? ఒక పక్క రాజస్థాన్ రాయల్స్ చేతిలో తుక్కు ఇద్దరు ఓడిపోయారు కాబట్టి, అండ్ రాజస్థాన్ రాయల్స్ తుక్కుగా వీళ్ళిద్దరిని కొట్టింది కాబట్టి, సో మరి వీళ్ళిద్దరిట్లో రేపు ఎవరు గెలుస్తారు? ఎవరి మీద కోపం ఎవరు తీర్చుకుంటారనేది మీరు చెప్పండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ ముంబై ఇండియన్స్ విల్ విన్, బ్లూ హార్ట్స్తోని నింపేయండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఆర్‌సీబీ మళ్ళీ ఇంకొకసారి లైన్‌లోకి వస్తుంది, డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు అటాకింగ్ ఛాంపియన్స్ అనుకుంటే రెడ్ హార్ట్స్తోని నింపేయండి. ఇంకొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. అండ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.